హాయ్ వ్యూయర్స్, ఎదుటి వారిని మీ దారిలోకి తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలో చెప్పినట్లు మనుషులతో ఎలా మెలగాలో తెలియకపోతే మనకి ఎంత తెలివున్నా వృధానే. అన్ని సమయాల్లోనూ అందరి దగ్గర దూకుడు పనికిరాదు. మనుషులలో రకరకాల స్వభావాలు గల వ్యక్తులు ఉంటారు. కొందరిది సున్నితమైన మనస్తత్వం అయితే మరికొందరు కఠినమైన స్వభావం కలిగి ఉంటారు. ఇలా భిన్న మనస్తత్వాలు ఉన్నవారితో మనం కావలసిన పనులు చేయించుకోవాలంటే చాలా పద్ధతిగా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం ఆచార్య పండితుడు రాజకీయ కోవిదుడు అయిన చాణక్యుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఇవి పాటిస్తే ఎంతటి వారైనా సరే మీ దారిలోకి తెచ్చుకోవచ్చట. అవేంటో తెలుసుకునే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎలాంటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి అని చాణక్యుడు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు చీటికి మాటికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్లతో ఏం మాట్లాడాలన్నా భయంగానే ఉంటుంది. అలాంటి వారిని చిరునవ్వుతో ఎదుర్కోమంటాడు చాణక్యుడు. ఇలాంటి వ్యక్తులతో మరింత మర్యాదగా ప్రశాంతంగా ప్రవర్తించాలని, వాళ్ళు ఎంత కోపం చూపించినా వాళ్లకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలని, ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మీ దారిలోకి వచ్చేస్తారు అని చెప్తున్నాడు చాణక్యుడు. కొంతమంది మూర్ఖులు ఉంటారు. వారు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనకి దిగవద్దు అంటారు చాణక్యుడు. అలాంటి వారిని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలట, వారినే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండాలట. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీ దారిలోకి వచ్చేస్తారు అంటున్నారు చాణక్యుడు. మీరు ఎదుర్కోవాల్సిన వారు తెలివిగల వాళ్ళు అయితే వాళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అంటున్నారు చాణక్యుడు. ఎందుకంటే వాళ్ళు తెలివిగలవారు అవడం చేత మీ అబద్ధాలను వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. దానివలన మొదటికే మోసం వస్తుంది. అటువంటి వారితో మరింత నిజాయితీగా వ్యవహరించడం ఉత్తమం. అంతేకాక వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానితో ఆటోమేటిక్గా వాళ్ళు మీ దారిలోకి వచ్చేస్తారు అంటున్నాడు చాణక్యుడు. కొందరికి ఈగో వైఫైలా వారి చుట్టూనే తిరుగుతుంది. అలాంటి వారితో చాలా మర్యాదగా నడుచుకోవాలని, ఇలా పద్ధతిగా మర్యాదగా నడుచుకోవడం ద్వారా వాళ్లను మన దారిలోకి తీసుకురావచ్చు అంటున్నారు చాణక్యుడు. ఇక స్వార్థపరుల విషయానికి వస్తే వాళ్ళు ఇతరుల గురించి అస్సలు ఆలోచించరు. అలాంటి వారిని మన దారిలోకి తీసుకురావాలంటే వారికి కొంచెం ధనం ఆశ చూపించడం ద్వారా వారిని మన దారిలోకి తీసుకురావచ్చు అంటున్నారు చాణక్యుడు. ఇక చివరిగా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మసులుకుంటే వాళ్ళు తమ మాట వింటారో చెప్పారు చాణక్యుడు. అది ఎలా అంటే 5 ఏళ్ల వరకు పిల్లలను ప్రేమగా గారాబంగా పెంచాలి. 10 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న వారితో ఎలాంటి దురుసుతత్వం ప్రదర్శించకూడదు. 15 ఏళ్ల దాటిన తర్వాత వారితో స్నేహితుల్లా మెలగాలని చెప్పారు చాణక్యుడు. ఇలా చేస్తే పిల్లలు ప్రయోజకులుగా, తల్లిదండ్రుల మీద ప్రేమగా, బాధ్యతగా, సత్ప్రవర్తనతో ఉంటారని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.